వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి టిప్ ఏదైతే ఉందో 5 4 3 3 2 1 అనేది, అంటే 5 సెన్సెస్ని యాక్టివేట్ చేసుకుంటూ మనల్ని మనం దేని మీద ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుందో. ఇప్పుడు టచ్ ఒకటి చెప్తుంది, స్మెల్ ఒకటి చెప్తుంది, దాంతోపాటు టేస్ట్ ఒకటి చెప్తుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకది నేర్పిస్తూ ఉంటుంది అనమాట, ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తుంది. మన ఎమోషన్స్ అన్నీ ఒకే దాని మీద ఇమీడియకృతం చేసినట్టు ఉంటుంది, ఆ సెంటర్ మీద ఫోకస్ చేసినట్టు ఉంటుంది అనమాట. మీరు చెప్పినటువంటి పాయింట్ అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, మన 5 సెన్సెస్ యాక్టివేట్ అయ్యి ఒక ఆలోచన మీద ఎప్పుడైతే మన థాట్స్ని రిలీజ్ చేస్తామో డెఫినెట్గా యూనివర్స్ మనకు ఆ పాజిటివ్ బ్లెస్సింగ్స్తో పాటు మనం ఏమనుకుంటే అది ఇచ్చేస్తూ ఉంటుంది. రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. ఎందుకు అని అంటే ఇవాళ చూసేటువంటి ఆడియన్స్కి కూడా అనర్గళంగా మీరు చెప్పేటువంటి టాపిక్ అది వీడియోలో కనిపిస్తుంది, కానీ దాని వెనక చాలా కృషి ఉంటుంది, దాని వెనక చాలా కష్టపడతారు. ఒక్కళ్ళు కాదు, అన్వర్ గారి టీం ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ కలిసి పనిచేస్తారు దాంతోపాటు. ఎందుకంటే మన దగ్గర టీం కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక 5గురు, ఇటువైపు ఉండేటువంటి ఒక 5 మెంబర్స్ కలిసి, మా ఇద్దరితో కలిపి ఇంకో 12 మెంబర్స్ అనుకోండి. సో అంతమంది ఒక వీడియో బయటికి రావడం కోసం కష్టపడేటువంటి వీడియో అనుకుంటారు జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా అలా వచ్చి వెళ్ళిపోతుంది కదా. లేదు, మీకు కావాల్సిన విధంగా ఆ నాలెడ్జ్ని అనుగుణంగా ఆ భాషలోకి తీసుకుని రావడానికి చాలా కృషి ఉంటుంది. సో అవేమీ ఊరికే రాలేదు, సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ ఆయన చెప్పిన ప్రతి వీడియో కూడాను. అందుకే మే 18th ఆయనే డెఫినెట్గా ఒక్కొక్క మంచి సక్సెస్ ప్రతి ఆడియన్కి రావాలి, ప్రతి ఇంట్లో మిలియనీర్ ఉండాలనే ఉద్దేశంతోనే మే 18th ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక మిషన్ తేలుతున్నానండి, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్ అనేది. సో ఈ వీడియోలో నేను చెప్తున్నాను, చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే, సార్ నేను చాలా ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, ఒక్కోసారి పాజిటివ్ అనుకుంటే నెగిటివ్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మన చుట్టూ ఒక స్పేస్ ఏదైతే ఉంటుందో అది నెగిటివ్గా ఉంటే మీ ఎనర్జీ సరిపోదు. బికాస్ మన ఎనర్జీ కన్నా మన చుట్టూ ఉన్న పీపుల్ ఎనర్జీ, మన స్పేస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తట్టుకోవాలంటే ముందు మనం చాలా పాజిటివ్గా ఉండాలి. అందుకే దెర్ ఇస్ వన్ క్వాంటమ్ ఫిజిసిస్ట్ కాల్, చూడండి ఇక్కడ ఫ్రెడ్ ఆలన్ ఓల్ఫ్ అని అతను చెప్తారు, మీలో ఎంత హై ఎనర్జెటిక్ జనరేట్ అవుతుందో, ఎంత హై ఎనర్జీ జనరేట్ అవుతుందో మీరు యూనివర్స్ అంత ఎనర్జీని ట్యాప్ చేయగలరు, టచ్ చేయగలరు అనమాట. సో అందుకే అతను ఏమంటారంటే, ఆ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద క్వాంటమ్ ఫిజిక్స్. మే 18th నేను ఈ ఎనర్జీని ఎలా మనం అంటే ట్యాప్ చేయాలి, ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎనర్జీ ఫీల్డ్లోకి మనం ఎలా వెళ్ళొచ్చు, మనం స్పేస్లో కానీ సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. అలాంటివి నేను నేర్చుకుని క్వాంటమ్ ఫిజిక్స్ ఇంతకు ముందు కూడా చెప్పానండి, బిఫోర్ అండ్ అక్కడ మీరు చూస్తే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే క్వాంటమ్ ఏదైతే ఉందో నేను నేర్చుకున్న తర్వాత బిఫోర్ అలైన్మెంట్ 90%, ఆల్రెడీ నా చక్రాస్ 90% అక్కడ మీరు చూస్తే అండి 90% అనమాట. సో అక్కడ అల్ల చివర, సో 90%, ఇక్కడ చూస్తే 95% ఆఫ్టర్. అంటే నేను మే 18th మీరు కూడా మీ చక్రాస్ని ఈ విధంగా హీల్ చేసుకోవచ్చు. అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ హీలింగ్ ఏమవుతుందంటే, మీరు కొన్ని సంవత్సరాలు చక్రాస్ గురించి ట్రై చేసే బదులు జస్ట్ 1 డేలో అలా చక్రాస్ని అలైన్మెంట్ చేసుకుని ఇలా వచ్చిన వాళ్ళు వర్క్షాప్కి ఇలా వెళ్ళిపోతారండి మీరు, 100% చెప్తున్నా. సో అయితే అందుకే డేట్ బ్లాక్ చేసుకోండి, మే 18th మళ్ళీ చెప్తున్నా. సో అంటే మీరు ఈ 18 1 + 8 9 మళ్ళీ చెప్తున్నానండి, అంటే నవగ్రహాలు కూడా మీకు సపోర్ట్ చేయాలంటే సో ఆ మే 18th మీరు హైదరాబాద్ రండి, 1 day వర్క్షాప్. ఇక్కడ ఎలా అంటే నాకు సార్ 500 మంది లైక్ మైండెడ్ పీపుల్, ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, అసలు ఆ వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అండ్ ఇంకోటి అంటే మోర్ దెన్ lakhs of rupees ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాను చెన్నై నుంచి మళ్ళీ చెప్తున్నాను, చెన్నై నుంచి నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఆ రోజు ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాను. ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్ 700 నుంచి 800 మందిని హీల్ చేయగలుగుతాం. 700 నుంచి 800 మంది హీల్ చేయగలదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. సో ఆ ఇన్స్ట్రుమెంట్ నేను మీకు ఆ రోజు లైవ్లో చూపిస్తాం. అట్ ద సేమ్ టైం ఆ ఎనర్జీస్ మీరు ట్యాప్ చేయగలిగితే పక్కా నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ చెన్నై నుంచి తీసుకొస్తున్నాను, ఎక్స్క్లూజివ్లీ ఫర్ మే 18th అనమాట. అందుకే చెప్తున్నా 1 day రిమైనింగ్ అన్ని డేస్ ఫటా కొట్టేస్తుందండి, అంత పవర్ఫుల్ మే 18th. సో అయితే అందుకే నేను ఆ రోజు ఒక మిలియనర్ బ్లూ ప్రింట్ ఇస్తున్నాను, ఎలా మిలియనర్ అవ్వాలో కూడా చెప్తున్నాను. అయితే చాలా మంది అడుగుతారు, ఎందుకు సార్ ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనర్ ఎందుకు అంటారంటే, ఇందుకు చూడండి, దేశంలో సగం జనాభా వద్ద 3.5 lakhs కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. దేశంలో సగం జనాభా దగ్గర కష్టం వచ్చినప్పుడు 3.5 lakhs అంటే కరెక్ట్ చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదండి. ఎందుకంటే డబ్బు ఎలా వస్తుంది అంటే తాబేలా స్లోగా వస్తుంది, కుందెల్లా పారిపోతుంటుంది అనమాట. సో ఈఎంఐలని, అవన్నీ, రెంట్లని,
మొత్తం శాలరీస్ అని అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్నాను, డబ్బుని మీరు ఎంత ఫాస్ట్గా రప్పించాలి, వెళ్ళిపోవడం ఎలాగైనా వెళ్ళిపోద్ది, ఎంత ఫాస్ట్గా రప్పించాలి అనేది లా ఆఫ్ అట్రాక్షన్. సో అయితే అలా నా దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు గుండా రత్నాకర్ రెడ్డి గారు, సో టీచర్. అక్కడ మీరు చూసుకుంటే 8 లక్షల, మళ్ళీ చెప్తున్నాను 8,29,000. వావ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ రిసీవ్డ్. అంటే అతనికి రావాల్సిన ఎప్పటి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కొన్ని పనులు చిన్న పనులు కూడా అవ్వండి, చిన్న పని. కొంతమంది సేవ్ చేసుకోదాం అనుకుంటారు, సేవ్ చేసుకోలేరు. కారు తుడుచుకుందాం అనుకుంటారు, కారు తుడుచుకోలేరు. చిన్న పనికి వెళ్దాం అనుకుంటారు, వెళ్ళలేరు. కాయగూరలకు వెళ్దాం అనుకుంటారు, వెళ్ళరు. ఇంట్లో వాళ్ళు నిన్న అన్నారు కదా వెళ్తానని, అంటే ఈరోజు కొంచెం అనుకోకుండా పని పడింది. సో ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనం కారణాలు చెప్పి తప్పించుకుంటామండి. కానీ మనకు మనం ఒకటేంటంటే అవతలని ఫూల్ చేస్తాం అనుకుంటాం, కానీ మనల్ని మనం ఫూల్ చేసుకున్నట్టు. సో మళ్ళీ చెప్తానండి, May 18th చూడండి 8,29,000 ఎలా వచ్చింది. సో ఏం టెక్నిక్స్ ఇవ్వాలైతే వచ్చిందంటే May 18th టాప్ మోస్ట్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నాను. సో అయితే ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే హౌ టు క్లియర్ ద ఫైనాన్షియల్ లాసెస్ ఇన్ ఏప్రిల్ అట రీసెర్చ్ ప్రకారం ఎక్కువ మందికి లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తాను చూడండి. ఇయర్ మొత్తం మీద ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్ అనేది ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అని అంటే, సో ఈ మంత్ని ఏమంటామంటే మనం నెగిటివ్ ఎనర్జీ కొంత ఉంటుందంటండి. నేను సైంటిఫిక్గా కూడా చెప్తాను. ఏప్రిల్ బ్రింగ్స్ ఏ నెగిటివ్ ఎనర్జీ. మీకు గొడవలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, లాసెస్ రావచ్చు, మనీ స్టక్ అయిపోతుంది, రావాల్సిన మనీ రాదు. ఎందుకు అని అంటే ఈ మంత్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్టార్ ఉంటుంది. ఆ స్టార్ ఏంటంటే కొంత నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంటుంది. సో ఈ టైంలో ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్లో ఒక రిచువల్ చేయాలి. రిచువల్ అంటే రెగ్యులర్గా చేసే యాక్షన్ మనం రిచువల్ అంటాం. సో May 18th నేను మనీ రిచువల్స్ చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మంత్ చేయాల్సిన రిచువల్ చెప్తాను. సో రైట్ టైంగా నేను ఒక రిచువల్ తీసుకుంటే బిగ్ షిఫ్ట్ జరుగుతుందండి, బిగ్ షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ చూద్దాం ఏం చేయాలనంటే, ఎందుకు అసలు ఈ మంత్ నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఎస్పెషల్ అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ద ఆబ్స్టికల్ స్టార్. ఆబ్స్టికల్ అంటే మనల్ని అడ్డంకం, అంటే ఆటిమాటికి అంటే చిరాకు అడ్డంకి, అంటే మన పనులకు అడ్డంకి పెట్టే స్టార్ ఒకటి ఉంటుంది ఈ మంత్లో. సో దీన్ని ఈ మంత్ ఏంటంటే అందుకే నెగిటివ్ ఎనర్జీ జనరేషన్ మంత్ అంటారు. సో సింపుల్, ఈ మంత్ మనం ఎలా చేయాలంటే ట్రై దిస్ మెథడ్, వెరీ సింపుల్. మీరు ఏదైతే బైక్కి వాడుతున్నారో, కార్కి వాడుతున్నారో, బైక్, కార్, ఆఫీస్ కీస్ ఏదైతే వాడుతున్నారో జాగ్రత్త ఉండండి. మీరు ఏదైతే ప్రతి ఒక్కరు ఏదో కీ క్యారీ చేస్తారు, బైక్కి, కార్కి, ఆఫీస్ కీస్ ఇవన్నీ కూడా. ఆ కీని ఏం చేయాలంటే, ఈ మెటల్ కీని ఏం చేయాలంటే ఒక సెరమిక్ బౌల్, మళ్ళీ చెప్తున్నానండి, సెరమిక్ బౌల్, ప్లాస్టిక్ బౌల్ కాదు, సెరమిక్ బౌల్లో మనం సాల్ట్ వేసి, వైట్ సాల్ట్ కానీ లేదా హిమాలయన్ సాల్ట్ వేసి పెట్టాలి. సెరమిక్ బౌల్కి చాలా పవర్ ఉంటుందండి, సెరమిక్ బౌల్. అందుకే చాలామంది మనీని సెరమిక్ బౌల్లో పెట్టమని చెప్తాం. యాక్చువల్లీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మనీ మల్టిపుల్ అవుద్ది అనమాట. చాలామందికి ఆ విషయం తెలియదు. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, ఏదైతే కీ ఎందుకో సార్ మెటల్ కీ వాడాలి. జనరల్గా మీరు ఇక్కడ చూడండి, జనరల్గా ఫిక్స్ వచ్చిన వాళ్ళకి ఏం పెట్టరు, జస్ట్ తాళాలు పెడితే చాలా అయిపోద్ది. ఆ మెటల్కి అంత పవర్ ఉంటుంది. బికాస్ నేను MSc కెమిస్ట్రీ గై, ఐ నో దిస్ పవర్ ఆఫ్ యాక్చువల్లీ మెటల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ మెటల్ కీని మీరు ఒక ఫుల్గా సాల్ట్ వేసేసి పెట్టండి. సో దీన్ని ఎన్ని రోజులు ఉంచాలి అని అంటే చెప్తాను. యాజ్ పర్ LOA అసలు మెటల్ ఎందుకు వాడాలి? దిస్ మెటల్ వీకెన్స్ ద ఎర్త్ అండ్ ఎర్త్ ఈస్ ద ఎలిమెంట్ బిహైండ్. సో ఈ ఎనర్జీ అంటే అసలు ఆ స్టార్ యొక్క ఎనర్జీ భూమి మీదకి వస్తుందండి. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ ఎనర్జీని ఎప్పుడు కూడా తెలియకుండానే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంటాం. సో ఇక్కడ ఏమవుతుందండి, అందుకే చూడండి, శ్మశానానికి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ ఒకలాగా ఉంటుంది, గుడికి వెళ్ళినప్పుడు, మసీద్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. సో అయితే ఇప్పుడు మరి ఎందుకు సార్ మీరు పెట్టాలంటే ఇక్కడ రీజన్ చెప్తాను, జాగ్రత్తనండి. ఈ బౌల్లో ఫుల్గా ఉప్పేసి మన కీ అనేది అందులో పెట్టాలి. దీన్ని నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ యూ రూమ్లో మీరు పెట్టాలి. నార్త్ ఈస్ట్ కార్నర్ మళ్ళీ చెప్తాను, ప్లేస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు మంచి ప్లేస్కి వెళ్ళాలంటే ముందు మంచి ప్లేస్లో మీరు పెట్టాలి కంపల్సరీ. నార్త్ ఈస్ట్ కార్నర్. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరి మొబైల్లో కంపల్సరీగా కంపాస్ ఉండాలండి. కంపాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా పెట్టి ఏమనాలంటే, ఐ నాక్అవుట్, నేను లాస్ని నాక్అవుట్ చేస్తున్నాను అనుకోండి, అండ్ ఐ ఓపెన్ ద ఫ్లో ఆఫ్ వెల్త్. నేను చాలా పుస్తకాలు చదివిన ఒక విషయం అర్థమైంది. కొంతమంది కొన్ని బిజినెస్లో దూసుకెళ్ళిపోతుంటారండి, వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. ఇంకొకరు ఎవరు అవుతారంటే సర్వైవల్ పీపుల్, అంటే మినిమం రెంట్లు కట్టడానికి కూడా రావు. దిస్ ఈస్ కాల్డ్ సర్వైవల్. ఇంకొంతమంది అదే బిజినెస్లో దూసుకెళ్ళిపోతుంటారు, టప బ్రాంచ్లు ఓపెన్ చేస్తుంటారు. వీళ్ళు ఒక్క బ్రాంచ్కే రెంట్ కట్టలేక చాలా బద్దు. నా కోచ్ ఎందుకంటాడు అనమాట, దేర్ ఆర్ 4S మైండ్ సెట్, 4 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. 4S మైండ్ సెట్ అంటారనమాట. ఈ 4S మైండ్ సెట్లో మనం ఏ మైండ్ సెట్లో తెలుసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో సర్వైవల్, స్ట్రగులింగ్, సక్సెస్ఫుల్, సిగ్నిఫికెన్స్ అని 4 రకాల మైండ్ సెట్ ఉంటాయి అనమాట. సర్వైవల్ అంటే డబ్బు వస్తుంది, కానీ దాంతో అలా లిమిట్గా భయంగా బతుకుతుంటారన్నమాట. ఏమందరూ ఎంత డబ్బులోనే వాళ్ళ వైఫ్ని మాటికి ఎంత డబ్బులోనే అడుగుతుంటారు అనమాట. సక్సెస్ మైండ్ సెట్ అంటే దూసుకెళ్ళిపోతుంటారు. వీళ్ళు డబ్బు గురించి వాళ్ళని ధైర్యంగా స్టెప్ వేస్తారండి. చాలా మందికి ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ డబ్బులు ఉంటే డబ్బులు పెట్టుకుని నేను ఎవరికి ఇవ్వను, ఎక్కడ పెట్టను, రియల్ ఎస్టేట్లో పెట్టను, స్టాక్స్లో పెట్టను, ఇందులో పోతే తెలియదు అనమాట. సిగ్నిఫికెంట్. నేను ఒక వీడియో చూశానండి,
చాలా మైండ్ బ్లోయింగ్ వీడియో. నేను ఇంటర్నేషనల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఒక వీడియో చూస్తే షాక్ అయిపోయాను అనమాట. ఒక అతను ఇలా పడుకుంటాడు, అందరూ జాగ్రత్త ఉండండి. ఒక అతను ఇలా పడుకుంటాడు, అని గొరకొస్తుంటుంది. గొరకొస్తుంటే ఇతను అలా పక్కకి వెళ్ళి చూస్తాడు, ఎక్కడా గొరకొస్తుంది, ఇంట్లో గొరకొస్తుంది అనమాట. వినండి వీడియో. సో ఇలా ఆగంటే గొరక ఏంటి, నేను ఒక్కనే కదా నన్ను ఇంట్లో, వాళ్ళ వైఫ్ ఊరు వెళ్ళిపోదు, ఒక్కనే ఉన్నాను, ఎవరైనా పడుకున్నారు ఇంట్లో, గొరక వస్తుందని అంటాడు. అలా జాగ్రత్తగా గొరక ఎక్కడ వస్తుంది అలా వెళ్తాడు అనమాట. ఆ గొరక ఎక్కడి నుంచి వస్తుంది అంటే లాకర్లో డబ్బు నుంచి సౌండ్ వస్తుంది. అంటే డబ్బు కొన్ని నెలల బట్టి లాకర్లో పెడితే పడుకుంది అనమాట, గొరక పెట్టింది. 10 లక్షలు ఏమైనా ₹10 గుడ్డు పెడుతుందండి, పెట్టదు. చాలామంది డబ్బుని దాచుకుంటారు అనమాట. ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెడితే పోతుందేమో అనే భయం వల్ల చాలామంది ధనవంతులు అవ్వలేరండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ భయాన్ని ఇలా స్ట్రైకర్తో కొట్టి జయాన్ని అలా ఎలా వెల్కమ్ చేయాలో చెప్తాను అనమాట. సో సైకాలజీ ప్రకారం హిప్నోటిజం ఉంటుంది ఆ రోజు మీకు మొత్తం. అయితే ఈ విధంగా ఆ కీని పెట్టి మీరు చేయాలి. అయితే సార్ ఇది ఎన్ని రోజులు ఉంచాలి? వెరీ సింపుల్. ఈ విధంగా ఫుల్ మన కల్లుపులో సాల్ట్లో ఈ సాల్ట్ ఏం చేస్తుంది అంటే క్లియర్స్ నెగిటివ్ ఎనర్జీ. ఇంతకుముందు చాలా వీడియోస్లో దీని గురించి చెప్పాను. అండ్ దిస్ కీ, ఆ తర్వాత ఆ కీని మీరు ఒక 3-4 డేస్ అందులో ఉంచిన తర్వాత ఆ కీని అందులో ఉంచాలి. సార్ మరి కీ ఉంచేస్తే మరి రోజు బయటకు వెళ్ళగలుగుతాం అంటే ఎక్స్ట్రా కీ ఉంటుంది కదా, అది చేయాలి. ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, ఎక్స్ట్రా కీ ఎప్పుడు ఎదుగుతారంటే ఈ కీ పోయినప్పుడు ఎదుగుతారు. ఎక్కడ కీ ఉందో మొత్తం గిబ్బోర్లు ఎదుగుతారు, టైం అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, దాహం వేయక ముందే వాటర్ బాటిల్ కొనుక్కోవాలా. దాహం వేసిన వాటర్ బాటిల్ నుంచి ఎత్తకూడదు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పని చేస్తారు, కష్టాలకు రాకముందే ప్లానింగ్ ఉంటుందండి. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే కష్టాలు వచ్చిందని ప్లానింగ్ చేసుకుంటారు. సో మీరు తెలివైన వాళ్ళు ఉండాలనుకుంటే ఎస్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ టుడే ఐ ప్లాన్ మై ఫ్యూచర్. అందుకే చెప్తున్నానండి. సో కంపల్సరీ ఎలాన్ మాస్క్ ఒక విషయం చెప్పారండి. ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ స్టడీ చేస్తే ఒక విషయం అర్థమైంది. ఎలాన్ మాస్క్ ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యారంటే, ఎలాన్ మాస్క్ ఒక విషయం అడిగారు, డూ యూ హ్యావ్ ఎ ప్లాన్ బి ఫర్ యువర్ సక్సెస్ అంటే, నో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ బి ఫర్ మై సక్సెస్ అని అంటే అందరూ షాక్ అయిపోయారు అనమాట. ఐ హ్యావ్ ఓన్లీ ప్లాన్ ఏ, బట్ ఇన్ కేస్ ప్లాన్ బి కానీ డిజైన్ చేస్తే ఈ ప్లాన్ బి ప్లాన్ ఏ పనిచేసేలాగా ఉంటుంది తప్ప ప్లాన్ బి సపరేట్గా ఉండదని చెప్పాను. చూడండి ఎంత అద్భుతంగా ఎలాన్ మాస్క్ చెప్పాడు. ప్లాన్ బి ఒకవేళ క్రియేట్ చేయాల్సి వస్తే ప్లాన్ ఏ పనిచేసే విధంగా ఉంటుంది తప్ప ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి అనేది నా దగ్గర ఉండదు. అందుకే చెప్తున్నాను నేను, అంత ధైర్యంగా ప్లాన్ ఏతో వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. ఆ కీని లీవ్ ఇట్ ఫర్ 3 nights వదిలేయండి పూర్తిగా. నెక్స్ట్ 4th day మార్నింగ్ ఆ కీని మీరు పట్టుకుని క్యారీ చేయండి. సో ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫటా బ్రేక్ అయిపోతుంది. రియల్లీ ఫెంటాస్టిక్ కంటెంట్ అండి. నిజంగానే మీరు ఇందాక చెప్పినట్లు నాకు ఒకటి బాగా నచ్చింది. మన శ్మశానంలో వెళ్ళినప్పుడు మన ఎనర్జీస్ ఒకలా ఉంటాయి, దేవాలయంలో వెళ్ళినప్పుడు ఎనర్జీస్ ఒకలా ఉంటాయి. అండ్ మనిషి ఎప్పుడూ కూడా దేని వైపు వెంటాడుతూ ఉంటాడు అంటే పరిగెడుతూ ఉంటాడుతూ అంటే రకరకాల పీపుల్ ఉంటారండి. కొంతమంది సక్సెస్ కోసం, కొంతమంది స్ట్రగులింగ్ కోసం, కొంతమంది సర్వైవల్ కోసం, కొంతమంది సిగ్నిఫికెంట్ కోసం. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా అలానే హోల్డ్ చేసి ఉంచేస్తారు అంతే. విడితే ఏమవుద్దో భయం, ఆ డేస్ చెప్పరాదు. బట్ స్ట్రైవ్ రావాలి అంటే, వృద్ధి రావాలి అంటే, మన దగ్గరికి ఆ వెల్త్ రావాలి అని అంటే డెఫినెట్గా మనకు ఆ మైండ్ సెట్ మాత్రం చేంజింగ్ రావాలి. అది ఎలా వస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి క్లాస్లో May 18th జాయిన్ అయినప్పుడు మాత్రం డెఫినెట్గా వస్తుంది. పక్కా రియల్లీ ఫెంటాస్టిక్ అండి. సో ఈ కీని మీరు యూజ్ చేయండి కంపల్సరీగా. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ యూజ్ దిస్ కీస్ అని టైప్ చేయండి. అసలు కీ అంటే నా అర్థం ఏంటంటే కీప్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. అది గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్ గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియన్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియన్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి,
కాన్ఫిడెంట్ గాని మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.